గారు దొరికినారో ఆయనకే సమాధానం కలిగింది. యోగాభ్యాసం విడిచిపెట్టినారు. సూక్త శబ్ద అభ్యాసం చేసి సత్లో సత్ఖండం ముందైనా బ్రహ్మస్టేజంలో పోయింది చైతన్యం. ఇంకో పై మండలాల గురువు దొరికితే పైకి పై అది ఆటంకమే లేదు. అప్పుడు శాంతి దొరికింది. అప్పుడు మహారాజ్ ఏం చేస్తున్నారు, సోమశ్రీ మహారాజ్ మా సోమనాథ్ మహారాజ్కి ఏం చెప్పి పంపించినారో, మీరు ముందే ఎట్లా ఆడుకొని తింటుందో అట్లా ఆడుకొని తినకూడదు అంట. యోగి ఉండేప్పుడు ఎట్లా ఆడుకొని తింటున్నావు అట్లా తినకూడదు, కష్టం చేసుకొని తిని సత్సంగం జరపాలా. అప్పుడు చూడండి ఎంత బాధపడ్డారు సోమనాథ్ గారు. బాంబే దక్షిణ ప్రాంతికి పంపిస్తే బాంబేలో వచ్చినారు. ఫస్ట్ చిన్నగా కడపైన కట్టుకొని సముద్ర పక్కకి అమ్ముకోలేకపోతారు. చూడండి 5 పైసా 10 పైసాకి అది అగ్గి పెట్టుకొని దానిపైన అవుతుండే. మరి ఎవరన్నా చూసే స్వామి వాళ్ళు బాగా గట్టి పని వాళ్ళలాగా ఉండరు, చిన్నగా ఉంటున్నారంట. తీసుకుపోయి అప్పుడు కొత్త మిల్ చాలు అయింది బాంబేలో. మిల్లు తీసుకుపోయి నౌకరీ ఇప్పించినారు. మరి 6 నెలల ట్రైనింగ్ తర్వాత చూడండి దాంట్లో నౌకరీ చేస్తున్నారు. మరి మిల్లు నౌకరీ చేస్తూ సాయంత్రం వస్తేనే సైకిల్ పైన బట్ట పెట్టుకొని వ్యాపారానికి పోతుంది. అన్ని డబ్బు కూడి పెట్టుకొని మరి అంగడి దుకాణం చేసుకున్నారు వర్లీనాకలో బాంబేలో. మరి దాని నుంచి చూడండి ఇప్పుడు బెంగళూరులో 111 ఎకరా భూమి తీసుకున్నారు. 111 ఎకరా బెంగళూరు కెంగేరిలో భూమి తీసుకొని ఆశ్రమం చేసుకొని, ఆశ్రమం అంటే ఇవేమాయా గృహస్థాశ్రమే. అక్కడ భూమి ఉంది, వ్యవసాయం చేసే కోరిక మంది కావాలా. మంది అంటే వాళ్ళకి అన్ని సప్లై చేయాలా, భోజనం పెట్టాలా, బట్ట ఇయ్యాలా, నూనె ఇయ్యాలా. ఇప్పుడు సంసారంలో ఏమంటుంది ఇదే. మరి అవి జవాబారి ఉంటుంది లేదు. మరి అలా అది సంసారమే. దానికే సంత మహాత్ములు ఇదే శిక్ష ఇస్తారు. మనం శరీరం నుంచి పని చేసుకోనాలా, మనసుకి పరమాత్మ నామములో పెట్టుకోనాలా. చూడండి పని చేసేప్పుడు నామసుమరన్, తురువ నడిసేప్పుడు నామసుమరన్, వ్యవసాయం చేసేప్పుడు నామసుమరన్. సహజంలో మన కార్యసిద్ధి అవుతుంది. దాని వరకు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, మీకు డ్యూటీ ఉంది. 8 జన్మాల్లో ఇచ్చే తీసుకునే 2 సంబంధాలు ఉంది, చేసుకోండి. అయితేనే గురు రూపమై నామ రూపమై చేసుకోండి. ఈ లోకు పరలోకు 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. దాని కొరకు అంటున్నారు, హంసని క్యూ పీవేతు పాని, ఓ హంసని నిర్మల పవిత్ర ఆత్మ, నీవు పాలు తాగాల్సిందే. నీవు తాగుతున్నారు అంటే ఈ సంసార చింతనం చేస్తున్నారు. దీంట్లో ఏముంది, కష్టాలు, నష్టాలు, బాధ, వ్యాధి. పరమాత్మ నామస్మరణలో ఆనందం, సుఖం, ముక్తి. అది భాగం. నామరూపమై సంసారం చేయాల్సింది. మీరు సంసార రూపమై సంసారం చేసి బాధపడుతున్నారు. మాటలు ఏమంటారు, సంసారం చేయాలా, మన డ్యూటీ ఉంది. 8 జన్మాల్లో ఇచ్చే తీసుకునే 2 సంబంధాలు ఉంది, చేసుకునేలా. అయితే నామరూపమై. చూడండి తుకారాం అయినారు, సక్కుబాయి అయింది, మీరాబాయి అయింది, సంసారంలో కొన్ని మహానుభావులు. అలాగా మనం సంసారం చేయాలా, మన డ్యూటీ ఉంది. అయితే సంసార రూపమై సంసారం చేయకూడదు, మోసం అవుతాం. మరి దీంట్లో రావాల్సింది నామరూపమై గురు రూపమై సంసారం చేయాల. అప్పుడు ఈ కాలం మాయా ఏం చేసేలా, సహజంలో మనం ముక్తి అవుతాం. లాస్ట్ లో అదే గురు మరి నామం వస్తుంది, యమదూత రానిచ్చేలే, మండలాల్లో తొలగిపోతారు. మరి అక్కడ ఆనందమే. ఈ లోక పరలోక 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. సాగరే చేరే పరాఘట్ భీతరే సూరతే తాణి. మరి ఏమంటున్నారో, సాగర్ చీరభర, మీ లోపల పాల సముద్రమే నిండుంది. లోపలికి పోయి మీరు తాగండి.
ఆ పరమాత్ముడు ఏం చేస్తున్నారు? ఇది నరునారాయణ శరీరం ఉంది. ఈ శరీరంలో పరమాత్మ తనన్ని ఖజానాలు బండారం నింపి 16 లోకాల రచన చేసి శరీరంలో ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. అదే మనకి నామదానం సమయంలో సొంత మహాత్ములు చెప్పారు. లోపల పోయేకి త్రోవ వాళ్ళేం చెప్పాలే, మీరు కాశీకి పోండి, హరిద్వారానికి పోండి, అడవికి పోండి, హిమాలయంలో కూర్చోండి, మార్పులు అంటారు. ఎక్కడ పోతే ఏం లేదు, అన్ని మీలో ఉంది. పరమాత్మ నిజమైన ఆలయం మానవ శరీరమే ఉంది. 9 నెలలకే పరమాత్ముడు దీనికి తయారు చేసి పంపించిన, దీంట్లో అన్ని ఖజానా లోపల నిండు పంపించిన. ఎవరున్న మహానుభావు గురు మాట విన్నారు, 2.5-3 గంట రోజు సాధనం చేసి లోపలికి వచ్చేసినారు. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చినారో వాళ్ళు జ్ఞానం చచ్చు తెలిసింది. 3వ కన్ను ఆ వస్తువులు వాళ్ళకి లోపలే దొరికిపోయింది. మీలో 16 లోకాలు ఉంది. మరి 3 లోకమే కాదు, 16 లోకాలు. ఇవన్నీ రచన చేసి పరమాత్మ లోపలే కూర్చున్నారు. అన్ని ఖజానాలు నిండి ఉంది. ఎవరు లోపల పోయిన వాళ్ళే మహానుభావులు అయినారు. బయట పారాడితే ఏం లేదు, దానికి ఎక్కడ పోతే ఏం లేదు. మృగ నాభిలో కస్తూరి ఉంటుంది. కస్తూరి మృగ నాభి నుంచి వాసన వస్తా ఉంటుంది, దాన్ని తెలుసా? అది ఎక్కడైనా గడ్డి నుంచి వస్తా ఉంది, ఏమో సెట్ నుంచి వస్తా ఉంది అంటే ఆడికి పాడుతుంది, దాని పుడుకాడుతుంది అడుగులు వచ్చేది దాన్ని నావ్యస్థానం నుంచి. అలాగా పరమాత్మ తనలో వండుకొని మనం పుడకాడికి బయట పోతాం. కాశీ, హరిద్వార, ప్రయాగ ఎక్కడ పోతే ఏం లేదు. పరమాత్మ తనలో ఉన్నారు. తనలో ఉండే పరమాత్మకే మనం ప్రార్థన చేసుకునే కొరికి బయట పోయే పని ఏముంది? మహాత్ములు ఏమంటారు? సంసారంలో ఉందంటే పొద్దున లేసి 2.5 గంట 3 గంట సాధనములో కూర్చోండి, మీలో మీరు రాండి. శుభ్రం ధ్యానం చేసి మీలో మీరు రాండి. మీ జ్ఞానం చచ్చు తెలుస్తుంది. మీ తండ్రి పరమాత్మ పెట్టిన వస్తువు మీకు లోపల దొరికిపోతుంది. మీ ధనుడు అయిపోతారు. దాని కొరకు అదే అంటున్నారు, సాగర చీర భరాఘట్టు భీతరు పివో సూరత తాని. ఇక మనసు ఇప్పుడు మన మనసు ఇప్పుడు బయట రూపం అయిపోయింది. దానికి నామసుమరం ధ్యానం చేసుకొని అంతర్ముఖం చేసుకునేది. మరి లోపల వచ్చేస్తే ఒకరోజు మనసు స్థిరం అవుతుంది. ఎందుకో ఈ లోకద సుమరం చేసే మనసు మలినం అయిపోయింది. పరమాత్మ నామసుమరం చేసే మనసు నిర్మలం అవుతుంది. ఇంకో వేరే ఉపాయం లే. నామసుమరం చేసే చూడండి ఎట్లా వాళ్ళు మహానుభావులు అయినారు. వాల్మీకి, గణిక, అజామిల్, సదన్, కసాయి ఎట్లా వాళ్ళు పరమాత్మ నామసుమరం చేసే మహాత్ములు అయిపోయినారు. మరి దాని వరకు వాళ్ళ లోపల పోయినకే మహానుభావులు అయినారు. దానికి అదే మాట స్వామీజీ మహారాజ్ అంటారో, మీలో పరమాత్ముడు పాలద సముద్ర నింపే పెట్టినారు. మీరు లోపలికి వచ్చి దానికే తాగండి. నీళ్ళు తాగితే కడుపు నిండుతుంది, సమాధానం ఉందే లేదు, శాంతి లేదు. जग को जार धस नभ अंधर मंदर परख निशाणी. మరి ఏమంటున్నారో జగ్కో జారు ధసో ఘట్ భీతర్ అంటే ఎప్పుడు మన మనసు లోక వస్తువు రూపం నుంచి నామరూపం అవుతుంది, అప్పుడు మన కార్యసిద్ధి అవుతుంది. ఇప్పుడు మనసు సంసార వస్తు రూపం అయిపోయింది. అదే మనసు నామరూపం కావాలా. మనం ఏం చేస్తామంటే శరీరానికి బేరాగి చేసుకుంటాం, దీనికే కాయబట్టి రుద్రా చేస్తాం. ఇల్లు వాకల్లో ఇడిసిపెట్టి అడవికి పారిపోతాం. చూడండి అక్కడన్నా పోయి ఎంత బాధ. ఒక ఆడోళ్ళ చేతిలో చేసి పెట్టి తినేది ఇడిసిపెట్టి పారిపోతాం. మరి అక్కడ పోయి అడుక్కునే పని వస్తుంది. మరి ఊర్లో భిక్షా కొరికి పోతారా? అడవిలో కూర్చొని ఆ భిక్షా కొరికి పోతే అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆడవాళ్ళే. వీళ్ళేం డ్యూటీకి పోయి ఉంటారు.
పనికి. ఇంటిలో వాళ్ళే ఉంటుంది, వాళ్ళు తెచ్చి జోలికి లేస్తారు. 106 మంది ఆడవాళ్ళు ఇచ్చింది, చేతితో వచ్చి ఇచ్చింది, మరి తినే పని వచ్చి మరి ఏమాయా? ఒక ఆడవాళ్ళు చేసింది విడిచిపెట్టి పారిపోయా, 106 ఆడవాళ్ళు ఇచ్చింది తినే పని ఇస్తారు. మరి మనసు ఎట్లాగా నిర్మలం అవుతుంది? ఇచ్చేవాళ్ళు ఊరికిస్తారా? నా బిడ్డ కైల బాక్క అని ఇది బాధ పోని అంటే స్వామికి ఇచ్చేది. ఏమేమంతా చేసి ఇస్తుంటారు, ఆ కర్మాలంతా వీళ్ళకే చుట్టుకుంటుంది. మరి బాగుపడేది ఎప్పుడు? దాని కొరకే మన ఇంటిలో వండుకొని, మరి సంసారంలో వండుకొని మనం భక్తి చేసుకోవచ్చు. చూడండి, దాని కొరకే మహాత్ములు ఏమంటారో, మనస్సులో మార్పు రావాలా. యా మనస్సుకే సంసార రూపమైన దయం పట్టింది, దానికే పరమాత్మ నామ రూపమైన దయం పట్టాలి. అంతే. మనస్సుకే సంసారం నుంచి తీసి నామములో పెట్టాలా, మనం సంసారం చేయాలి. ఈ లోక పరలోకి 2 సుఖాలు మనకి దొరకాలి. మన చేతన అంతర్ముఖం అయ్యక్షులు అవుతుంది. ఎప్పుడు మన ప్రేమ నామరూపం అవుతుంది, కార్యసిద్ధి అవుతుంది. నేను చెప్తుంటాం, తుకారామ ఆయన సంసారంలో ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. అయితే మనసే పాండురంగ రూపం అయితే ఎప్పుడు పాండురంగ పాండురంగ రంగ 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 జపం చేస్తుంది. ఆయన అన్నం తింటే పాండురంగానే, మరి ఎక్కడైనా పోతే పాండురంగానే. లాస్ట్ కేసులో ఏమైంది, ఆయన చేతనంతర్ముఖమైంది. ఎప్పుడు కొన్ని ధ్యానంలో కూర్చుంటుంది, చేతనంతర్ముఖమైంది. అక్కడ నుంచి పాండురంగ ఏం చేసినారు, ఆయన పోయేకి 2 రోజుల ముందే సూచన దేవదూత పంపించినారు. రేపులే మర్నాడు ఊరు బయట సెలవు దగ్గర పుష్ప విమానం వస్తుంది, నువ్వు వైకుంఠానికి రావాలా అంట సూచన ఇచ్చినారు దేవదూత. ఇంకో నాటలు తొలగపోతే ఇవన్నీ చూస్తారు, అంత లక్ష్యం పెట్టింది. ఇంకో మహానుభావులు వాళ్ళు ఏం చేస్తారు, మహాత్ములు ఊరికి చెప్తారు, జబర్దస్తి చేశారు. అప్పుడు ఇంకో ఎప్పుడు సమయం వచ్చింది, మధ్యాహ్నం అయినా బయట వెళ్ళిపోయినారు. ఊరు బయట ఎవరు తెలియక బయట వెళ్ళిపోయింది. ఊరు బయట ఆ సెలవు దగ్గర పోతున్నా విమానం వచ్చింది, కూర్చొని వెళ్ళిపోతున్నారు. ఆయనకేమో యా వస్తువు పైన ఆయనకి విమోహాలు లేవు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎవరు పారొచ్చి భార్య చెప్తున్నారు, అరే చూడు తుకారాం వెళ్ళిపోతు వంట చేసేప్పుడు నామ సుమరన్, అన్నం తినేప్పుడు నామ సుమరన్, ఎక్కడన్నా పొయ్యే సమయంలో నామ సుమరన్. యావు గలాటని అయ్యలేదు. చూడండి, అన్ని కొట్లాటలు గలాటలు బంద్ అయిపోతుంది. ఎప్పుడు ఆనందమే ఆనందం. కొట్లాటలు ఎందుకు అవుతుందా, సంసార చింతన చేసే నుంచి, సంసార రూపం అయి నుంచి మనం నామ రూపం అయ్యాతే కొట్లాట ఎందుకు అవుతుందా?
మనం ఎవరు విషయంలో అనుకోకపోతే కొట్లాట ఎందుకు అవుతుంది? అన్ని బంద్ అయిపోతుంది. ఎప్పుడు ఆనందమే ఆనందం. దానికో మహాత్ములేమంటారు, సంసారం చేయాలి, ఇది మన డ్యూటీ ఉంది. ఇచ్చే తీసుకునే 2 సంబంధాలు ఉంది. అయితే సంసార రూపమై సంసారం చేయకూడదు. పరమాత్మ నామ రూపమై గురు రూపమై సంసారం చేయాలి. అప్పుడు ఈ లోకం పరలోకం 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. गुरु मूरत धार में मन के संग क्यों फिरत निमाणी. మరి ఏమంటున్నారో ఇప్పుడు ఫస్ట్ మన సొంత మతములో గురు భక్తి, గురువుకి ప్రసన్న చేసుకునేది గురు భక్తి. గురువు ప్రసన్న ఎట్లాగైతారా? గురువు చెప్పిన పరమాత్మ నామస్మరణ ధ్యానానికి టైం ఇవ్వండి, కూర్చోండి. మరి గురు చరణంలో ప్రేమ పెట్టుకొని సంసారం చేయండి అంటారు. అలాగా మనం నడిస్తే గురువుకి మన పైన ప్రేమ వస్తుంది, వాళ్ళ కృప మనకి దొరుకుతుంది. మన నిదానంగా చేతన పైకి వచ్చే సులువు అవుతుంది. ఒక రోజు మన జ్ఞాన చచ్చు 3వ కళ్ళు తెలుస్తుంది, శివనేత్రం. గురువు లోపల ప్రకటన అయిపోతారా? ఎందుకో మనము మన చేతన 7వ చక్రంలో వస్తానే ఫస్ట్ లోపల గురువే దర్శనం ఇస్తారు, లోపల ప్రకటన అవుతారు. గురువు లోపలే రాకపోతే ఆయన ఏం కాపాడతారు? ఫస్ట్ లోపల గురువే దర్శనం ఇస్తారు. ఆడ నుంచి ప్రతి ఒక్క మండలంలో గురువు మన జత ఉంటారు. మనం ఉగ్రం పంపించాలి, ఆయన ఎప్పుడూ జత ఉంటారు లోపల. దానికంటారో గురువుకి అంతరంలో ప్రకటన చేసుకునేది గురు భక్తి. దానికే 3 సిద్ధాంతాల మహాత్ములు పెట్టినారు గురు భక్తిలో. సత్సంగం, 2వ సద్గురు శరణ్, 3వ సేవ. సేవ భావం. సేవ ఎందుకు పెట్టినారంటే మనలో అహంకారం ఉంటుంది, నేను నాది అంట. దానికే కొట్టే కొరికే సేవ. ఇంకో భక్తిలో అహంకారమే పెరిగితే వాడన దప్పమవుతుంది. ఎందుకో ఆత్మ పరమాత్మకి మధ్యలో అహంకార రూపమైన గోడ అడ్డం ఉంది. దానికే తీసే కోరికే మనం భక్తి చేసేది. ఇంకో అహంకారమే పెరిగితే గోడను దప్పం అవుతుంది. గురువు దర్శనం ఎట్లా అవుతుంది, పరమాత్మ ఎట్లా కనపడుతుంది. దానికి ఆ వస్తువు మనకి మరీ లోకానికి తొలికొస్తుంది అహంకారమే, మమకారమే, నేను నాది అంట. ఇది పాకొట్టే కొరికే సేవ. దాని కొరికే మహాత్ములు అంటారు ఇవన్నీ చేసి నామస్మరణ ధ్యానం సేవ, నిజమైన సేవ నామస్మరణ ధ్యానం భజన చేసేది. దాని నుంచి గురు ప్రసన్న అవుతారు. మనం ధ్యానం చేస్తుంటే గురువుకి ప్రసన్నత వాళ్ళు దయ చేస్తారు. మన చేతనంతర్ముఖమై శురు అవుతుంది. ఒక రోజు 10వ ద్వారంలో వచ్చేస్తుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది, గురు ప్రకటన అయిపోతారు. అది గురు భక్తి. గురువుకి అంతరంలో ప్రకటన చేసుకునేది గురు భక్తి. तेरा काजे करे गुरु पूरे सुन ले अनहद वाणी. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, తేరా కాజ్ కరే గురు పూరా సునలే అనహద బాణి. నీ కార్యం ఎవరు చేస్తారా? ఎవరి నుంచి పూర్తవుతుందా? గురువు నుంచి. ఇప్పుడు వేద శాస్త్ర పురాణం చెప్తూ వచ్చింది, సంత మహాత్ములు చెప్తూ వచ్చినారు, గురువు లేక ముక్తి లేదు. ఇప్పుడు మనకి సంశయం రావచ్చు, గురువు దగ్గర పోయే పని ఏముందా? యావదో ఒక భక్తి చేసుకొని మనం ముక్తి పొందొచ్చు అంటే మహాత్ములు అంటారు సాధ్యమే లేదు. గురువు అవసరం. చూడండి, సుఖదేవుడు, ఆచార్య సుఖదేవుడు, ఆయన 12 కళ పరిపూర్ణ.
తల్లి గర్భంలో ఆయనకి ఆత్మజ్ఞానం ఉండే, తల్లి గర్భంలో ఆత్మజ్ఞానం కలిగింది. మరి బ్రహ్మచారి ఆయన ఏం చేసినారో, ఒకరోజు వైకుంఠానికి పోయినారు. వైకుంఠానికి పోతే ద్వారపాలకి ఎన్నిక దొబ్బినారు, నీకు గురు లేదో లోపల ప్రవేశం లేదో. చాలా బాధపడి కిందకి వచ్చినారు. సుఖదేవుడు పోయి వ్యాస ముందు ఏడుస్తున్నారు. ఎందుకు ఆయన కొడుకు తండ్రి వ్యాస ముందు పోయి ఏడుస్తారు, నేను ఇట్లా వైకుంఠానికి పోతే నా అమర్యాద చేసినారు ద్వారపాలకుడు, ఎన్నిక దొబ్బినారు, గురు లేక లోపల ప్రవేశం లేదంట. అప్పుడు ఆయన అంటారు, అవును నీకు ఎంత జ్ఞానం ఉంటేనో గురు లేక లోపల ప్రవేశం లేదు, ముక్తి లేదు అంటే నీ గురు దగ్గర పోవాలా. అప్పుడు ఆయన అంటారు, నాకు అట్లా గురు ఎవరు అంట సుఖదేవుడు. అప్పుడు వ్యాస అంటారు, మిథిలా నగరి రాజా జనకుడు, ఆయన దగ్గర పో. అప్పుడు ఈయన అంటారు, నీ మంచి గురువు చూపించినావు, నేను బాలబ్రహ్మచారి, గర్భాత్మజ్ఞాని, ఆయన రాజభోగి, నేను గర్భాత్మజ్ఞాని, మరి బాలబ్రహ్మచారి రాజభోగికి గురు చేసుకుంటే నాకు మర్యాద ఉంటుందా అంటారు. అప్పుడు అంటారు, చూడు గురువు నింద చేస్తే నరకానికి పోతావు, ఊరికి పో, నీకు తెలుసు భయానికి పోతారు. అక్కడ మిథిలా నగరి పక్కన రాజా జనకుడు, మిథిలా నగరి పక్కన సరియు నది ఉంది. ఆ సరియు నది దాటిపోవాలి, అక్కడ రాజభవనంలో పోవాలంటే. అక్కడ వరకు పోయేది, అక్కడ నది పక్క పోతేనే అభావం వస్తుంది. గురు ఏమో దొరక రాజభోగి బాధ ఎనికి వచ్చేది. అక్కడ ఓ పల్లాంగ రెండు పల్లాంగ ఎనికి వస్తే మరి భయం, ఇంటికి పోతే తండ్రి శాపం పెడుతుందా మరి ముందుకు పోయేది. ఇట్లా 12 నుంచి మధ్యాహ్నం అయిపోయింది, ఎనికి ముందే ఇట్లా 2 పల్లాంగి పోయేది, ఎనికి వచ్చేది, 2 పల్లాంగి పోయేది, ఎనికి వచ్చేది, కారాడుతా నది పక్కకి పోయి ఎనికి వచ్చేది. అభావం, లోపల సమాధానం లేదు. లాస్ట్కి నారదుకు చింత వచ్చింది, కలిగింది నారదుకి. అరే సుఖదేవుడు గురు నింద చేసి 12 కళలో 10 కళ పాకొట్టుకున్నారు, ఇంకో 2 కళ బాకీ ఉంది. అది 2 పాకొడితే ఈయన నరకానికి పోతారు, ఏం చేయాలా, ఆయనకి జాగ్రత్త చేయాలా అంటే ఆయనకి దయ వచ్చింది నారదుకి. 80 సంవత్సరాల ముసలోడు రూపంలో ప్రకటమైన నది పక్క 80 సంవత్సరాల వయసు. ఒక గంప ఒక సెల్కి తీసుకొని పని పట్టినారు. ఈయన వచ్చారు చూసి గంప నింపది, నీళ్ళు వేసేది. గంప నది అంటే చాలా పెద్ద నది, జీవ నది, సరియు నది. వేస్తానే అది పట్టుకోబోతా ఉంది. ఈయన వచ్చి 10-15 నిమిషాలు నిలబడి చూస్తా ఉంటారు. ఈ ముసలోడికి ఏం మెంటల్ వచ్చింది ఏమో, ఏమంతా మట్టి నింపుతారో నదిలో వేస్తున్నారు, అది పట్టుకోబోతా ఉంది, ఏం చేస్తున్నారు అంటే యోచన చేస్తున్నారు. కొన్ని చేపకి అడుగుతారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఇక్కడ రోడ్ చేస్తున్నామంటారు. ఏమయ్యా నీ ఏదేమో, నీ చేసే పని ఏమో, నీవు ఒక గొప్ప మట్టి వేస్తాను పట్టుకోబోతుంది, నీవు సత్యవరికి చేస్తే ఇది సాధ్యమే, నీవెంత మూర్ఖుడు అంటారు కోపములు సుఖదేవుడు. అప్పుడు అది వేస్తారని నారద అంటారు, అవును నేను మూర్ఖుడే. ఆ సుఖదేవుడు వ్యాస కొడుకు సుఖదేవుడు సట్ట మూర్ఖుడు అంటే. గురు నింద చేసి 12 కళలో 10 కళ పక్కట్టుకున్నారు, ఇంకో 2 ఉంది, అది 2 వెళ్ళిపోతే ఈయన నరకానికి పోవాల్సింది అంతా చెప్పారు. ఆయన సట్ట మూర్ఖుడు అంటే ఇంకే సాకు కొట్టింది. నదిలో హారేసినారు, దాటిపోయినారు. ఆ గేట్ ముందు పోతే మరీ అహంకారం వచ్చేసింది. నేను గర్భాత్మజ్ఞాని, బాలబ్రహ్మచారి, రాజాకి నా సందేశం పంపిస్తాను, రాజాను పారవస్తే నాకు తోలుకుపోయేకి అహంకారం వచ్చింది. అక్కడ పోయి ద్వారపాలకి చెప్పి పంపిస్తారు, పోయి చెప్పండి ఆచార్య సుఖదేవ్ వచ్చినారంట. రాజా ఆత్మజ్ఞాని, రాజా జనకుడు ఆత్మజ్ఞాని, అష్టావక్ర మహాముని ఆయనకి ఆత్మజ్ఞానం ఇచ్చింది. ఆయన ఆత్మజ్ఞాని.
ఆయనకి ఈయన మనసులో ఉండదు తెలుసు. అప్పుడు ఆయన అంతా చూసే ఆయనకి అక్కడ పడి ఉంది అంట అన్నారు. ద్వారపాలకి అక్కడ పడి ఉంది అన్నారు. అప్పుడు ఏమైందా, ఒక రోజు ఎవరు మాట్లాడలే, ఎవరు టిఫిన్కి చాయ్కి అడిగే వాళ్ళు లేరు. నిలబడి 3 రోజు అయిపోయా, ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ఇంక రాజా వచ్చేలేదు, ఇంక ఎవరు మాట్లాడలేదు. ఇంక ఏం చేయాలా అంటే అనుకొని నేనే పోయి దర్శనం చేసి రావాలనుకొని అప్పుడు మనసులో దీంతో నమ్రత వచ్చింది, అహంకారం పోయింది. 3 రోజు ఉపవాస. ఆవిడ మడి జోలికి దండా అక్కడ గేట్ లో తగిలేసి పోయినారు లోపలికి, దార్పాలకు తొలగిపోయినారు. అప్పుడు రాజా జనకుడు ఏం చేసినారో, ఇంకో సుఖదేవుడు వస్తున్నారు, ఈయన బ్రహ్మ దూరం చేయాలంట. ఓ కాలు అగ్గి బాగా పై వరకు అగ్గి కాలుతా ఉంది, దాంట్లో ఒక కాలు అగ్గిలో పెట్టినారు, ఒక కాలు రాణికి ఇచ్చినారు. రాణి పిసిక్తా ఉంది, కూర్చునింది, ఒక కాలు అగ్గిలో కాలుతా ఉంది. అట్లా మహిమ చేసుకొని కూర్చున్నారు. సుఖదేవుడు వచ్చి చూస్తారు, ఇది ఎంత న్యాయం, ఒక కాలు అగ్గిలో కాలుతా ఉంది, దుఃఖంలో ఉంది, కష్టంలో ఉంది, ఒక కాలు సుఖంలో ఉంది, రాణి పిసిక్తా ఉంది, సేవ చేస్తా. ఇది ఏమాశ్చర్యం. ఆ నామ జపం చేసేకి మహాత్ములు సుమరన్ అంటారు. ఆ నామ జపానికి ఇప్పుడు మనం ఊరికే ఉంటే మనసు ఊరికే ఉండలే, ಯಾವುದೋ ఒక జపం లోపల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంటి విచారము, కుటుంబ పరివార విచారం కానీ, వ్యవసాయ వ్యాపారం విచారం, మనసులో మనం ఊరికే ఉంటే మనసు ఊరికే ఉండాలి, లోపల నడుస్తూ ఉంటుంది. దానికే మహాత్ములు సుమరన్ అంటారు. ఇప్పుడు మనస్సుకు సుమరన్ చేసేది అలవాటు పడిపోయింది, దానికి టెన్షన్ అంటారు. మరి చూడండి, మన ఊరికంటే మనసు ఊరికి ఉండాలి, ఏమేమి జరిగింది అంతా యోచన చేస్తూ ఉంటుంది లోపల, దానికే సుమరన్ అంటారు. హిందీలో సుమరన్ అంటారు. మహాత్ములు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ లోక జగత్ సుమరం చేసే నుంచి, లోక వస్తుత సుమరం చేసే నుంచి మనస్సు మలినం అయిపోయింది. పరమాత్మ నామ సుమరం చేసే నుంచి మనస్సు నిర్మలమవుతుంది. ఇంకో వేరే ఉపాయం లే. మనస్సులో యావ జగత్ లోక స్మరణ ఉంది, అక్కడ నామ సుమరం నడిస్తే చాలు, పంచనామ సుమరం, మనస్సు నిర్మలం అవుతా ఉంటుంది. దానికే కబీర్ సాహెబ్ గారు సుమరణ మహిమ చెప్పినారు. మనకి ఈ లోకంలో సుఖం మరియు శాంతి కావాలంటే ఏమి చేయాలా? నామ సుమరణ చేయాలి. దీనికి వైరాగ్యం అవసరం లేదు, కాబట్టి రుద్రాక్ష బేకు లేదు, ఇల్లు వాకలు విడిచిపెట్టి అడవికి పోయి కూర్చునే పని లే. ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క కార్యం చేసేప్పుడు ఎప్పుడు మనసు ఖాళీ ఉంటుంది, సుమరంలో పెట్టండి. వంట చేసేప్పుడు, పొలములో పని చేసేప్పుడు, శరీరం నుంచి చేస్తుంటాం, మనసు ఖాళీ ఉంటుంది, దానికి నామంలో పెడితే ఎంత మంచిదే. నామస్మరణ చేసే నుంచి పాపాలంతా తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనకి సుఖం మరియు శాంతి దొరుకుతుంది. ఒకరోజు ఎవరితో మనం సుమరం చేస్తామో వాళ్ళు పోయి చేరుకుంటాం. లోక వస్తువు సుమరం చేస్తాము, మరి దీంట్లో సత్యపుట్టలు వస్తాము. పరమాత్మ నామ సుమరం చేస్తాం, మరి పరమాత్మలో పోయి చేరుతాం. లాభమే లాభం ఉంది. దీనికి ఇల్లు వాకలు విడిచిపెట్టే పనిలే, పని పాట విడిచిపెట్టే పనిలే, అడవిలో పోయి కూర్చొని ఉపవాసం ఉండే పనిలే. మహాత్ములు ఏమంటారు, సంసారంలో ఉండండి, మీకు పరమాత్మ ఎక్కడ పంపించినారో అక్కడ ఉండండి, మీ డ్యూటీ చేసుకోండి. అయితే నామస్మరణ చేస్తూ ఈ లోక పరలోక రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. నామస్మరణ చేస్తూ సంసారం చేస్తే నామస్మరణ నుంచి మన పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది. మన మనసులో శాంతి వస్తుంది.
శాంతి వస్తే మనకి ఆనందము కలుగుతుంది. అశాంతి ఉంటే మనసు ఎప్పుడు చంచలముగా ఉంటుంది. దానికి స్థిరం కావాలంటే నామస్మరణ చేయాలి. ఇప్పుడు నామస్మరణ చేయక మనం ఎప్పుడు ఈ సంసార స్మరణ చేస్తూ ఉంటాం. యాదో సంసారంలో యాదో జరుగుతూ ఉంటుంది, వద్దంటే మనకి తెలియక జరగపోతూ ఉంటుంది. మనసులో అదే పట్టేస్తుంది. మనసు అదే స్మరణలో పడిపోతుంది, అదే జపంలో పడిపోతుంది. మహాత్ములు ఏమంటారో ఇది మామూలు. మనం ఈ సంసారంలో వచ్చినామంటే కష్టాలు సుఖాలు ఇవన్నీ వచ్చే తీరుతుంది, మనం చేసిన కర్మాలు పట్టే. ఎందుకంటే 8 జన్మములు ఉత్త పుణ్యమే చేసి రాలేదు. మనం ఉత్త పుణ్యమే చేసింటే స్వర్గంలో పడి ఉంటుంటే, ఉత్త పాపమే చేసింటే నరకంలో పడి ఉంటుంటే, పాపం పుణ్యం 2 కర్మాలు చేసినకే మనకి మానవ శరీరం దొరికింది. నరనారాయణ శరీరం, మానవ శరీరం దొరికింది. మనం చేసిన పాప పుణ్య కర్మాలు చక్రాలు నడుస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలు మన జీవనంలో వస్తూ ఉంటుంది. ఎవరికి ఎడిసది కాదు. చూడండి, కబీర్ సాహెబ్ గారు చెప్పినారు, मुनि वशिष्ठ से पंडित ज्ञानी शोध के लगन धरी, सीता हरण मरण दशरथ को वन में विपत परी, करम गति टारे ना हिटरी. ఆ విధిలో ఏమి రాత, ఆ దేవుడు రాసి పంపించినారు మనకి పుట్టప్పుడు, అది ఎప్పుడుకి తప్పలే. మనం ఎన్ని చేసిన కర్మాలు పట్టే, ప్రారంభ కర్మాలు పట్టే రాత ఇక్కడ మరి ఇక్కడ రాత రాసే పంపించినారు. అది జరుగుతా ఉంటుంది, వద్దంటే అది విడిసలే. దానికి అంటున్నారో మనమేముంది, రామట్ల వాళ్ళకే బాధ తప్పలేదు, అవతార పురుషుడే. మరి వాళ్ళు దశరథుడు చాలా బుద్ధిమంతుడు, మంచి రాజనీతిజ్ఞుడు, తపస్వి. మరి అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు రామచంద్రకే పట్టాభిషేకం చేయాలంట. వాళ్ళ కులుగురు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షికి పిలిపించినారు. ఆయన రేపు రామచంద్రకి గాది పైన కూర్చోపెట్టాలా, సింహాసనం పైన కూర్చోపెట్టాలా, యాವುದು మంచి ముహూర్త సమయం అంట తీసే కోరికే. ఆయన బాగా ఇది చేసే తీసినారు, పరీక్ష చేసే తీసినారు. రేపు 11:20 మంచి ముహూర్త సమయం ఉంది అని చెప్పినారు. ఆయన రామ సింహాసనం పైన కూర్చొని ఆనందం పడే కోరిక తీసిన ముహూర్త సమయము కష్టాలకి కారణమాయ. చూడండి, సేమ్ అదే సమయములో 11:20 సింహాసనం పైన కూర్చొని ఆనందం పడే సమయం రాముకే. అదే సమయంలో రాజా దశరథ ప్రాణమే పాయ. మరి రామ సీతా లక్ష్మణ సంగడ వనవాసకి వెళ్ళిపోయా, రాజ్యం ఏడిసిపెట్టిపోయా. ఎందుకో రామ విధిలో అడవి రాత ఉంటే, రామ విధిలో 14 సంవత్సరాలు అడవి రాత ఉంది, సింహాసనం ఎట్లాగా దొరుకుతుంది? చూడండి, మంచి బ్రహ్మర్షి వశిష్ఠుడు తీసింది ముహూర్త సమయము, సింహాసనం పైన కూర్చొని ఆనందం పడే సమయము కష్టాలకే కారణమాయ. దేశమంతా ఏడుసే పని. అందరు ఎవరింటేనా బాధపడినారు. రామ అడవికి పోతున్నారు, రాజా దశరథుడు చనిపోయినారు, ఎవరింటే వాళ్ళ ప్రజ అంతా ఏడుస్తున్నారు అదే టైం. ఎందుకు? రాము విధిలో అడవి రాత ఉంది, కష్టాలు పడదు ఉంది, సింహాసనం ఎట్లాగా దొరుకుతుంది? దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అంటారు, విధిలో రాత రాసింది ఎప్పుడుకి తప్పేలే, కర్మ గతి టారే నా హిట్టరి. మనం ఎన్నిక చేసిన కర్మాలు పట్టే మన విధి విధానములు రాత రాసే పంపిస్తారు. ఇక్కడ దాని ప్రకారమే ఇక్కడ జరగదు ఉంటుంది. ప్రతి ఒక్క కర్మాలు ఒకే సమానముగా ఉండలేదు.
వేరే వేరే రకాలుగా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకి ఇక్కడ కష్టాలు సుఖాలు మంచి చెడ్డ అన్ని జరుగుతూ ఉంటుంది. దాని కొరకే మహాత్ములు ఏం చెప్తున్నారో, మీకు ఇప్పుడు ఈ శరీరములో సుఖ మరియు శాంతి కావాలంటే ఏమి చేయాలి? कबीर साहब गार अंटाరు, सुमरन से सुख होत है, सुमरन से दुख जाए, कह कबीर सुमरन करे साई माही समाए. సుమరణ చేసే నుంచి మీ పాపాలు కష్టాలు పరిహారం అవుతుంది, మీకు సుఖం మరి శాంతి కలుగుతుంది ఈ లోకములో, ఈ జీవనములో. మరి ఒకరోజు ఆత్మ పరమాత్మలను చేరుతూ ముక్త అయిపోతుంది. లాభమే లాభం ఉంది. అయితే మనస్సు చేసేలేదు, మనస్సు మోసం చేస్తుంది. మహాత్ములు ఏం చెప్తారు చూడండి, ఈ లోకములో మీ శత్రువు వేరే ఎవరు లేరు. మీ శత్రువు మీలో కూర్చొనింది. అది ఎవరంటే మీ మనస్సు. దాని మాట వినొద్దు, గురు మాట వినండి. ఇదే జన్మములో ముక్తి, మరి జన్మం ఎత్తి వచ్చే పని లేదు. అయితే మనం ఎవరు మాట వింటాం చూడండి, మనసు మాట వింటాం కానీ గురు మాట వింటాం. గురు మాట వినకపోతే గురు కృప మనకి ఎట్లాగో దొరుకుతుంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, నామ సుమరణ చేయండి. ఇల్లు వాక్కలు విడిచిపెట్టి పోయే పనిలే, అడవికి పోయి కూర్చునే పనిలే, సంసారంలో వండుకొని కుటుంబ పరివారంలో వండుకొని ప్రతి ఒక్క పని పాటు చేసేప్పుడు నామసుమరం చేసే అలవాటు చేసుకోండి. కూర్చొని చేయాలంటే న్యాయం లేదు. ఒక సమయం కూర్చోండి, పొద్దున తెల్లవారుజాము 3 నుంచి 6 గంట, పొద్దున తెల్లవారుజాము 3 నుంచి 6 గంట సమయము. దానికి మహాత్ములు బ్రహ్మ ముహూర్త సమయం అంటారు, అమృత బేళ అంటారు. మనం పండుకొని లేచి ఉంటాం, మనసు శాంతి ఉంటుంది. అది ధ్యానానికి మంచి టైం. మరి ఎట్లా పద్దుపడుతుంది, మనసు చంచలం అయిపోతుంది, స్థిరం కాదు. దాని కొరకే పొద్దునే మంచి సమయం. అప్పుడు లేచి కూర్చోండి. ఇంటిలో ఉన్న వాళ్ళంతా బాగా నిద్రలో ఉంటారు, పిల్లోడు వాళ్ళు వీళ్ళంతా పొద్దున బాగా నిద్ర వస్తుంది చూడండి. అప్పుడు మీరు లేచి ముఖం కడుక్కొని స్నానం చేయాలంటే ఏం లేదు, ముఖం కడుక్కొని జపం చేయండి, నామసుమరండి, కూర్చోండి. చూడండి మీలో ఎంత మార్పు వస్తుంది. నామసుమరం చేస్తే మీలో పరివర్తన మార్పు వస్తుంది. ఒక నెరడే నారాయణ అయిపోతారు. నామం అట్లా వస్తుంది. జపం చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు. మీరా, రవిదాస్, సక్కుబాయి, దయాబాయి, సజ్జోబాయి పరమాత్మ నామసుమరం చేసే మహానుభావులు అయిపోయింది, పరమాత్మలు పోయి చేరినారు. చూడండి వాళ్ళ పేరే అమరు అయిపోయింది. మనం జపం చేస్తే మనకే ఆ స్థితిగతి లోపల కలుగుతుంది, మనలో శాంతి వస్తుంది. అయితే సరళ ఉపాయం మహాత్ములు చెప్పినారు. అయితే మనసు చేయనిచ్చలే. ఈ లోక చింతనంలో మనసు బాగా ఆనందం పడుతుంది, నామసుమరం అంటే సస్తుంది. మనసుకి నామంలో పెట్టకపోండి, ఏదో నిలబడాలి, పారుతుంది. దాని తెలుసు, నామంలో పోతే నేను సస్తా అంట. సత్యకి ఎవరు తయారైతే మనసుకి సంపే కోరికే మహాత్ములు మనకి నామం ఇచ్చినారు. మనసు వస్తేనే మనకి ఆనందం కలిగేది. ఏదో సత్యకి ఎవరు తయారవుతారు, దాని కొరకు ఏదో నామంలో పోయేకే మనసు తయారు లేదు. అదే సంసార చింత చేయండి, బాగా చేస్తుంది. రాత్రి నిద్రన రాదు, దానికి టెన్షన్ అంటారు. రాత్రి నిద్రసే రాదు. సంసార సుమరం చేసేకి మనసుకి ఆనందం కలుగుతుంది. అది అలవాటు పడింది, ఇది కొత్తగా. దానికే నామం తొట్టు మనసు పయ్యేకి తయ్యాలి. దానికే
జబర్దస్తి చేయాలా, మనస్సుకి జబర్దస్తి నామంలో పెట్టాలా, ఇది పారిపోతుంది. మరి పట్టుకొచ్చి నామంలో పెట్టాలి, ఇది పారిపోతుంది. దానికే సోమనాథ్ మహారాజు భజనలో రాసినారు, జిద్దహి కరికే సిద్ధయి హోనా మనకే హారే హార్ న జానా జైసే సుర్మా ఠామే ఠామ్ मेरो मन क्यों न భజే సతనా. మనము మనసే చేస్తుంది అంటే ఎప్పుడు చేయనించలే, దొంగ ఇది మనకి మోసం చేస్తూ ఉంటుంది ఎప్పటికీ. మన దృష్టి ఎవరిపైన ఉండాలా, వేరే चितावली दूसरा वर्ष